జేఈఈ మెయిన్స్ 2024 ఏప్రిల్ 4th షిఫ్ట్ 2 పేపర్ ఎలా ఉంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, టఫ్గా ఇచ్చారా, సబ్జెక్ట్ వైజ్ అయితే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో మనం మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే జేఈఈ మెయిన్స్ 2024 4th ఏప్రిల్ ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో, మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి హార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాథ్స్లో మోస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇచ్చారు. క్వశ్చన్స్ కూడా లెందీగా అలాగే ట్రిక్కీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పేపర్ అయితే మాత్రం మోడరేట్ నుంచి అంటే మీడియం నుంచి హార్డ్ వర్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక 2 క్వశ్చన్స్ ఫ్రమ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ అండ్ బైనోమియల్ థియరీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక్క క్వశ్చన్ ఏమో వెక్టార్ అండ్ 3D ఏదైతే ఉందో దాంట్లో నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మోస్ట్లీ 2 క్వశ్చన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చారు. మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక క్యాలిక్యులేటివ్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన దానికంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే ఎక్కువైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనం ఫిజిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ జనవరి సెక్షన్లో ఏదైతే జరిగిందో దానికంటే మాత్రం ఈజీగా అయితే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ ఏదైతే ఉందో ఈజీ లెవెల్ మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. నిన్న మార్నింగ్ షిఫ్ట్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అయితే ఈజీగా అయితే ఇచ్చారు. ఫిజిక్స్ పేపర్ ఆల్ ఓవర్గా చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి మీడియం లెవెల్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 3 క్వశ్చన్స్ ఫ్రమ్ గ్రావిటేషన్ చాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. 2 క్వశ్చన్స్ ఫ్రమ్ సెమీ కండక్టర్, ఒకటి డయోడ్ నుంచి, ఒకటేమో లాజిక్ గేట్ నుంచి అయితే ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఏమో సెంటర్ ఆఫ్ మాస్, ఒక క్వశ్చన్ ఏమో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇవ్వడం అయితే జరిగింది. అసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగడం అయితే జరిగింది. ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే కనుక ఫార్ములాస్ మెయిన్ మార్నింగ్ షిఫ్ట్లో కూడా ఈవినింగ్ షిఫ్ట్లో కూడా ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీద చాలా ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ కంటే ఫిజిక్స్ కంటే చాలా ఈజీగా ఇచ్చారు కెమిస్ట్రీ అనేది. ఈవినింగ్ షిఫ్ట్లో కూడా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వడం అయితే జరిగింది. మరి మ్యాథ్స్ పేపర్ కెమిస్ట్రీ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఈజీ టు మోడరేట్ అయితేనే ఇచ్చారు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా సేమ్ ఈజీ నుంచి మోడరేట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మోడరేట్ అంటే మీడియం వరకు. అదే మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి హార్డ్ వర్క్ అయితే ఇచ్చారు పేపర్ అనేది. సో ఇన్ఆర్గానిక్ సంబంధించి అయితే మోర్ వెయిటేజ్ అయితే తీసుకున్నారు. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే కొంచెం తక్కువ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక క్వశ్చన్ ఫ్రమ్ ఏమో సాల్ట్ అనాలిసిస్లో అడిగారు, ఒక క్వశ్చన్ ఏమో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగారు, ఒక క్వశ్చన్ ఏమో బేస్డ్ ఆన్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ నుంచి అడిగారు. క్వశ్చన్ ఏమో ఎనలైన్ ఏదైతే ఉందో దాని గురించి అయితే అడగడం జరిగింది. 2 క్వశ్చన్స్ ఏమో అసెషన్ రీజన్ బేస్డ్ ఏదైతే ఉందో అదైతే అడగడం జరిగింది. ఓవరాల్ పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీద అయితే ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీ అయితే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇచ్చారు. కెమిస్ట్రీ ఆర్గానిక్ నుంచి అయితే ఎక్కువ అడిగారు, ఆర్గానిక్ నుంచి అయితే కొంచెం తక్కువ అయితే అడగడం జరిగింది. మ్యాథ్స్ మీడియం నుంచి హార్డ్ వర్క్ అయితే ఇచ్చారు. అలాగే ఫిజిక్స్ చూసుకున్నట్లయితే కనుక కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి మోడరేట్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అనేది. జేఈఈ మెయిన్స్ 2023తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక జేఈఈ మెయిన్స్ 2024 పేపర్ అనేది ఈజీ నుంచి మోడరేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి. అలాగే జనవరి సెక్షన్ 2024 ఏదైతే జరిగిందో అప్పటి మీదకి కంపేర్ చేసుకుంటున్నట్లయితే కనుక ఈవినింగ్ షిఫ్ట్ కూడా ఈజీగానే ఇచ్చారు. అలాగే మార్నింగ్ షిఫ్ట్ మీద కంపేర్ చేసుకుంటే నిన్న 4th ఏప్రిల్ మార్నింగ్ షిఫ్ట్ జరిగింది కదా, షిఫ్ట్ 1 ఏదైతే జరిగిందో దాని మీద కూడా కంపేర్గానే ఇచ్చారు. సో ఈజీగానే అయితే ఇచ్చారు. ఫార్ములాస్ అయితే మీరు అయితే ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. లాట్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ సెషన్ 2 షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అనేది. సో మరి